హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక హెల్తీ అండ్ టేస్టీ లడ్డూని తీసుకొచ్చేసానండి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు తప్పక చూసి ట్రై చేయండి. ఇది చేయడం కోసం ఒక కప్పు వరకు పల్లీలని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి నేనిలా. వీటిని హై ఫ్లేమ్‌లో వేయించకూడదు. మీడియం ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. అలాగే నువ్వులు ఒక పావు కప్పు వరకు తీసుకున్నానండి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే పావు కప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నానండి నేనిక్కడ. దీని ప్లేస్‌లో మీరు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. దీన్ని వేయించాల్సిన అవసరం లేదండి. అలాగే ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్‌లోకి మనం వేయించుకున్న పల్లీలను, అలాగే వేయించుకున్న నువ్వులను వేసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులను వేసుకోండి. వీటితో ఫ్లేవర్ చాలా బావుంటుంది. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లి పొడిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని ఈ పాన్‌లోకి వేసుకోండి. ఇందులోనే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి లిటిల్ బిట్. ఈ బెల్లం అనేది మనకి కరిగితే సరిపోతుందండి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదనమాట. ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్‌లో కరిగించుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్‌లో కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి మనకిలా బెల్లం మొత్తం కరిగిన తరువాత సిరప్ లాగా అవుతుంది కదా! ఇందులోకిప్పుడు మనం తీసుకున్న పల్లి పొడిని, అలాగే కొబ్బరి పొడిని తీసుకోండి. ఈ 2 బెల్లంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేయండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తరువాత ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకిష్టమైన సైజులో లడ్డులాగా చుట్టుకుంటే టేస్టీ అండ్ హెల్తీ లడ్డు రెడీ అయిపోతుంది. చూడండి ఇలా మనకిష్టమైన సైజులో చేసుకున్నామంటే టేస్టీగా తినేసేయొచ్చు. రోజు ఒక లడ్డు తిన్నారంటే చాలా హెల్తీ అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే రోజుకి ఒక చొప్పున లడ్డు ఇచ్చారంటే వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైనా ఉంటే అది తగ్గిపోతుందండి. మంచిగా బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. తప్పక మీరు కూడా ట్రై చేయండి హెల్తీ లడ్డూని. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.